నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం, సిద్ధులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు. ఆర్మూర్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటనతో సందడి. భూపత్ రెడ్డి నివాసంలో గవర్నర్కు ఘన స్వాగతం, సన్మానాలు. లాలన వృద్ధాశ్రమంలో వృద్ధులను ఆప్యాయంగా పలకరించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై భక్తుల తాకిడి. నవగ్రహాల విగ్రహ ప్రతిష్టాపన. శివాలయం, రామాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసిన కాంగ్రెస్ నేతలు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట ఎంతో ఆహ్లాదకరంగా ఉందని, సిద్ధులగుట్టలోని శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల తనకు ఎంతో సంతోషం వేసిందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిలు పర్యటించారు. పర్యటనలో భాగంగా పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టలో శివాలయంలో మరియు రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పోలీసు అధికారులు వారికి ఘన స్వాగతం పలికి సిద్ధులగుట్టపై ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి నవనాథ సిద్ధులగుట్ట ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. శివాలయంలో మరియు రామాలయంలో పూజలు చేయడం వల్ల తనకు ఎంతో సంతోషం కలిగిందని చెప్పారు. మొట్టమొదటిసారి జిల్లాకు వచ్చిన తనకు ఇంత పెద్ద ఎత్తున భారీ స్వాగతం పలకడం సంతోషకరమని, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎప్పుడూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధులగుట్ట ఆలయ నిర్వాహకులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. ఆలయాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఈరోజు కలిగింది. చాలా బాగుంది. ఈ యొక్క టెంపుల్స్ ఏవైతున్నాయో టెంపుల్స్ని డెవలప్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రభుత్వాలు ఇంకా డెవలప్ చేయవలసినటువంటి అవకాశం ఉంది. భారతదేశం టెంపుల్ టూరిజంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాని ఆకర్షించేటువంటి దేశం. కాబట్టి టెంపుల్ టూరిజాన్ని ఇంకా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది చాలా మంచి ప్లేస్. ఇంకా లోపలికి దీన్ని విశ్వసించి వచ్చేటువంటి భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఆ దృష్ట్యా నేను ఈరోజు ఈ దర్శనం చేసుకుంటున్నాను. ఆర్మూర్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికి, బీజేపీ సీనియర్ నాయకులు భూపత్ రెడ్డి నివాసంలో ఆయనను ఘనంగా సన్మానించారు. గవర్నర్ రాకతో ఆర్మూర్ పట్టణమంతా సందడిగా మారింది. లోక భూపత్ రెడ్డి నివాసానికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని గవర్నర్కు స్వాగతం పలికి ఆయనను శాల్వా, పూలమాలలతో సన్మానించి స్వాగతం చెప్పారు. గవర్నర్తో సెల్ఫీలు దిగుతూ ఆయనను ఆప్యాయంగా నేతలు పలకరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పెద్దలు త్రిపుర గవర్నర్, మన బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్నటువంటి మన గవర్నర్ గారు జాతీయ భావంతో, దేశభక్తితో తను చేసినటువంటి కృషి వారు మా అందరికి కూడా ఆదర్శంగా నిలిచారు. వారి లాంటిగానే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ లో ఉంటూ ఏబీఈబీ వర్కర్ గా పనిచేస్తూ ఈనాడు రాష్ట్ర అధ్యక్షులుగా, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా, యువమోర్చా అధ్యక్షులుగా ఎన్నో వారు పదవులు పార్టీ పరంగా ఉంటూ ఈ పార్టీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అపోజిషన్ లీడర్ గా కూడా వారు ఉన్న సంగతి మనందరికి తెలుసు. అంతేకాదు 1984 లో పెద్ద ఘన విజయం సాధించినటువంటి ఇంద్రసేనారెడ్డి గారు హీ హాస్ డిఫీటెడ్ నాదెండ్ల భాస్కర్ రావు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వారు గవర్నర్ గా ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. చిన్నప్పటి నుంచి వారి సారథ్యంలో మేము పనిచేస్తాం. పార్టీ పరంగా ఎన్నో సార్లు మన ఆర్మూర్ గ్రామానికి నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి వచ్చినటువంటి వాళ్ళకి ఒకటే చెప్పేవాడిని, మన మూలాలు ఏవైతున్నాయో, మనం ఏ ఊర్లో పుట్టామో, ఏ స్కూల్లో చదువుకున్నామో, ఎవరి దగ్గర మన యొక్క బాల్య మిత్రులు ఉన్నారో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఈ మధ్యలో వచ్చినటువంటి పెద్ద పెద్ద పోస్టులన్నీ కూడా మధ్యలోనే పోతాయి, కానీ నీకు చివరి వరకు
ఉండేటువంటివి చాలా జనసంఘ అప్పటి నుండి పనిచేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి, నాకంటే చాలా సీనియర్. కాబట్టి వారిని కలవాలి అనేటువంటి ఆలోచనతో 3 నెలల కింద చెప్పాను, అన్న నేను వస్తాను, ఫిబ్రవరి 10, 11, 12 తేదీలలో ఏదో ఒక రోజు పెట్టుకుంటాను అని చెప్తే సరే తమ్మి రా అని చెప్పినారు. ఆ రకంగా ఈ రోజు వారిని కలిసేటువంటి సందర్భంలో మీ అందరినీ కూడా కలిసే అవకాశాన్ని వారు కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నవగ్రహాలకు అన్ని ఆదివాస, జలాదివాసం, పుష్పాదివాసం అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సిద్ధులగుట్టపై నవగ్రహాల విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు చేసి 2 రోజులుగా విశిష్ట పూజలు చేయడం జరుగుతుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు పాల్గొనడం జరిగిందని, భజనలు సైతం చేశారని తెలిపారు. నవనాథ సిద్ధేశ్వర క్షేత్రము రామాలయ సమీపములో నవగ్రహ దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవము 2 రోజులుగా అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు నవగ్రహాలు ఉంటూ ఉండే ఇక్కడ, కాకపోతే ఆ యొక్క దేవాలయాన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నారు, చాలా అభివృద్ధి చేస్తున్నారు సిద్ధలగుట్ట పైన. కాబట్టి అందులో భాగంగా ఆ యొక్క నవగ్రహ దేవతలను శక్తి అంతా కూడా ఒక జీర్ణోద్ధరణ చేసి ఆ యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేస్తూ ఉన్నాం అత్యంత వైభవంగా. గ్రహారిష్టేర్ సంప్రాప్తే గ్రహ పూజాంచ కారయేతు గ్రహధ్యానం ప్రవక్ష్యామి సర్వపీడోపశాంతయేదని శాస్త్రం చెప్పింది. అంటే ఎటువంటి అయినా కానీ సుఖాలు కావాలి, భోగాలు భాగ్యాలు కావాలి అంటే ఆధారభూతం ఎవరు అంటే నవగ్రహ దేవతల యొక్క ప్రభావము మనిషిపైన విశేషంగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పింది. కాబట్టి అటువంటి నవగ్రహ దేవతలను ఇక్కడ చాలా బ్రహ్మాండంగా యజ్ఞం కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. ఈ యొక్క నవగ్రహాలందరూ కూడా దర్శించండి. అదేవిధంగా ఇక్కడ చాలా వేల సంవత్సరాల నుంచి కొలువైన దేవత నవనాథ సిద్ధేశ్వర స్వామివారు, రామచంద్ర స్వామివారు ఇక్కడ ఎంతోమంది ఎంతో తపశ్శక్తిని ఇక్కడ దారబోసి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర క్షేత్రానికి వచ్చిన నవగ్రహ దేవతలను, రామచంద్ర వారిని, సిద్ధేశ్వరుని దర్శించుకున్నా కానీ సకల కోరికలన్నీ కూడా తీరుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్మూర్ పట్టణంలోని గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ కృతజ్ఞతా భావం విజయానికి మూల స్తంభమని, విద్యార్థులు కనిపించిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు సర్వదా కృతజ్ఞులుగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మనం అన్నింటి పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే మన లక్ష్యాలు నెరవేరడానికి విశ్వమంతా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పరిపాలనాధికారి పద్మ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలన్నారు. ఎంచుకున్న లక్ష్యం సాధ్యమవుతుందని దృఢంగా నమ్మాలని, అప్పుడే అది నెరవేరుతుందని ఆమె అన్నారు. మీ నమ్మకమే మీ లక్ష్య సాధనకు మొదటి మెట్టు అవుతుందని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలో చదివిన సమయంలో విద్యార్థులతో మరియు ఉపాధ్యాయులతో అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు స్టేజ్ పైన తమ ఉపన్యాసాలతో అందరితో పంచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. 10వ తరగతి విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులకు సమయాన్ని వృధా చేసుకుండా మొదటి నుండే సద్వినియోగం చేసుకుని సత్ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఘనమైన వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు 10వ తరగతి విద్యార్థులు 9వ తరగతి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆమె ఆ సినిమా తీసిన తర్వాత ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పిందనమాట. ఇది 1980లో ఇది రియల్ స్టోరీ కాబట్టి మీ అందరికీ ఇది మీకు అవసరం. అంటే మీరు కూడా అనుకోండి, ఏదైనా కూడా మనసులో నుంచి అనుకోండి, హృదయంలో నుంచి అనుకోవాలి. ఎంతమంది అనుకుంటారు? ఇప్పుడు అందరూ అనుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా మీరు ప్రతిదీ మనసులో నుండి రావాలి. మీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. Taken the whole responsibility on their shoulders and they have made the program grand success. It is just because of your efforts what you have made
the program grand success. Congratulations, 9th class students. Really great. And 10th class, as a correspondent of the school, I immense pride of the young, energetic, dynamic 10th class students. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో గల లాలన వృద్ధాశ్రమాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పరిశీలించి లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఇంద్రసేనారెడ్డికి లాలన వృద్ధాశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం చెప్పారు. అనంతరం లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజరెడ్డి మృతి చెందిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజారెడ్డికి ఉన్న ఆత్మీయ బంధాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వృద్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వృద్ధులకు అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వయసు మీద పడ్డ తర్వాత వృద్ధాశ్రమానికి రావడం ఎంతో బాధాకరమని చెప్పారు. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తూ వారికి కావలసిన అవసరాలను తీరుస్తూ ప్రేమతో చూసుకున్న రోజు వృద్ధులు సంతోషంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ విజయ్ విద్యా సంస్థల అధినేత అమృతలత మరియు ఆశ్రమ నిర్వాహకులు ఆయనను ఘనంగా శాల్వా పూలమాలతో సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వృద్ధులు తదితరులు ఉన్నారు. రాజారెడ్డి సారు ఎక్కడికో పోలేదు, మీ అందరి కళ్ళల్లోనే కనబడుతున్నాడు రాజారెడ్డి సార్. ఎందుకంటే రాజారెడ్డి సార్తో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాబు అని సొంత కొడుకులాగా పిలిచేవాడు. అప్పుడప్పుడు అంకాపూర్కి వచ్చినప్పుడు ఎక్కడ కలిసిన తన సేవ తరపున సేవకు అసెంబ్లీలో జూలై 30 నాడు మాట్లాడే రోజు కూడా జూలై 31 నాడు ఫోన్ చేశాడు. చాలా బాగా మాట్లాడాడు బాబు. ఈ రోజు ఒక స్థానిక శాసనసభ్యుడు తెలంగాణ ఈ రకంగా మాట్లాడుతారు మా ప్రాంతం గురించి ఏమి గర్వపడ్డాడు. తన ఏదైతే ఆశయాలతో చేపట్టిందో ఆ రోజు కూడా సోదరి సుందర గారికి రుణాన్ని సోదరులాగా అన్ని రకాలుగా నీకు అండదండలు ఉంటామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి మీరందరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అసోసియేషన్స్ సీనియర్ సిటిజన్స్ లలో ఏమేమి యాక్టివిటీస్ ఉండాలి అనేటువంటిది మళ్ళీ ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు తదనంతరం ఏం చేయాలి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసి మన ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీ భార్య మేనేజ్ చేయగలుగుతా లేదా భార్య ముందు చనిపోతే ఆ పిల్లలకు చెందేటట్టుగా పిల్లల కొడుకులకు కానీ మనవలకు కానీ మనవరాళ్ళకు కానీ ఆ రకంగా చెల్లేటట్టుగా రాయాలని చెప్పి ఆ రకంగా చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు బిల్లు రాసిన తర్వాత అది ఎక్కడ పెట్టాలి. కాబట్టి ఈ యొక్క అసోసియేషన్స్ నేను ఏదైతే చెప్పానో ఆ రకంగా అదే రకంగా ఈ యొక్క ఓల్డేజ్ హోమ్స్ ఏవైతున్నాయో ఇటువంటి దాంట్లో రాసి ఇక్కడనే పెట్టాలి. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఈ రకంగా ఇస్తాం. ఫ్యూనరల్ దీంట్లో ఉన్నప్పుడే అందరి ముందు ఇగో మా దగ్గర ఈ రకంగా రాసి పెట్టిపోయినాడు కాబట్టి ఇది విల్నామా అందరి ముందు చెప్తున్నామని చెప్పినట్లయితే దాన్ని విల్నామాని మళ్ళీ ఇంకో తప్పుగా మిస్యూజ్ చేయకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ రకంగా చేయటం జరిగింది. కాబట్టి మనం కూడా ఆ రకమైనటువంటి దీంట్లో ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వమే కొన్ని ఫెసిలిటీస్ తీసుకొచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొత్త స్కీమ్లో కూడా సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రత్యేకమైనటువంటి కార్డు తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన కొండగట్టు అభివృద్ధిని కొనసాగించాలని, పెండింగ్లో పనులను పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండగట్టు అభివృద్ధికి 1000 కోట్లతో కేసీఆర్ ప్రణాళిక వేశారని, దాన్ని యథాతథంగా లేదా మరింత మెరుగైన ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆదివారం నాడు ఎమ్మెల్సీ కవిత కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే క్షేత్రంపై రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని, కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని ప్రభుత్వాన్ని కోరారు. కొండగట్టు రోడ్డు అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామివారి దేవాలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. 25 కోట్లు ఖర్చు చేసి కొండపై నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని, ఎస్ఆర్ఎస్పీ నీటితో కొండపై 2 ట్యాంకుల్లో నింపడానికి కనెక్షన్ ఇప్పించామని గుర్తు చేశారు. దేవుడి భూములను కాపాడడానికి ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప స్వామివారిని
మళ్ళీ మళ్ళీ దర్శించుకునేటటువంటి భాగ్యం నాకు దక్కిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉండాలి, బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్ర రాష్ట్రంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా భక్తుల డబ్బులతోనే కొండగట్టును డెవలప్ చేసుకున్నాం తప్పితే ఆనాటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కొండగట్టును పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొండగట్టు ఆలయానికి దినదినం కూడా అభివృద్ధి చేసుకుంటూ గత 10 సంవత్సరాల్లో అనేక నిధులను కూడా మనం కేటాయించుకోవడం జరిగింది. అది మెట్ల మీద వచ్చేటటువంటి దారిని సుందరీకరణ చేసుకున్నా, మరి స్వామివారి ఆలయం ముందున్నటువంటి ఇక్కడంతా కూడా చెదం చేసుకొని పక్కన భక్తుల కోసం షెడ్ వేసుకున్నా, కింద దీక్షా మండపాన్ని రిపేర్ చేసుకున్నా, పైన స్వామివారి కోనేరును కానీ కళ్యాణ కట్టను రిపేర్ చేసుకున్నా. అట్లానే అన్నిటికన్నా పెద్ద సమస్య మనకు ఎప్పుడైనా కూడా కొండ మీద మంచినీటి సమస్య ఉంటుండే. ఆ మంచినీటి సమస్యను తీర్చడానికి దాదాపు ఒక 25 కోట్ల రూపాయలతోని పైన మనం 2 ట్యాంకులు, పైప్ లైను, కింద కంప్లీట్గా ఎస్ఆర్ఎస్పి నుండి వరద కాలువ నుండి పర్మనెంట్ నీటి కనెక్షన్ ఇచ్చి మరి పెద్ద ఎత్తున స్వామివారి గుట్ట మీద ఎట్ ఎనీ కాస్ట్ భక్తులకు నీటి ఇబ్బంది కాకూడదని శాశ్వత పరిష్కార మార్గాన్ని కూడా చూపించుకున్నాం. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా విశిష్ట పూజలు జరిగాయి. సిద్ధులగుట్టపై గల శివాలయంలో ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం రామాలయంలో సైతం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పల్లకి సేవ నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో 8వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. అతిథులు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ విగ్రహాలను ప్రదర్శించి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అతి పురాతనమైన అపురూప శిల్పకళ కలిగినటువంటి రామాలయం రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో ఉండడం తమ సౌభాగ్యమని, ఆలయ అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్నారని, ఈరోజు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని ఆహ్వానించడం జరిగిందని, తప్పకుండా కిల్లా డిచ్పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని, జాతీయ రహదారి వెంబడి బాసర తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రజలకు కిల్లా రామాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆహ్వానం మేరకు ఈ అపురూప శిల్ప రామాలయాన్ని దర్శించుకున్నానని, ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని, తప్పకుండా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ కమిటీ అతిథులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఇక్కడ ఉత్సవాల్లో పాల్గొందాము, తర్వాత ఈ టెంపుల్ కూడా విజిట్ చేద్దామనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి గారు రావడం జరిగింది. వారికి ఈ టెంపుల్ అంతా కూడా పరిసర ప్రాంతాలంతా కూడా చూపించి ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఇప్పుడు 600 సంవత్సరాల క్రితము శాతవాహన రాజులు కట్టినటువంటి ఈ దేవస్థానం, దీని ఒక హెరిటేజ్ కింద మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఇంకా ఎందుకంటే ఇది హైవేకు దగ్గరగా ఉంది, మరి ఇక్కడ రోడ్డు, ట్రైన్ కానీ అన్నీ కూడా దగ్గరగా ఉండి, మరి ఇప్పుడు గుట్ట మీద ఇంత మంచి స్థలంలో ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి దీన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మీకు అందరు కూడా తెలుసు, ఒక 4 months బ్యాక్ మనం టూరిజం డిపార్ట్మెంట్ నుండి ఒక డిఈ గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా అన్నీ ఇన్స్పెక్ట్ చేసి ప్రపోజల్స్ పెట్టుకుని మరి వాళ్ళ స్వయాన మరి టూరిజం కమిటీ చైర్మన్ గారే వచ్చి ఇక్కడ దీన్ని మేము ఏమడుగుతున్నామంటే దీన్ని ఇక్కడ మొత్తం కూడా గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ అంతా చేసి ఈ రోడ్డు కూడా ఇక్కడ వెహికల్స్ పైదాకా వచ్చేటట్టు చూసి, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెరువు కట్ట కానీ ఈ ప్రాంతం టెంపుల్ జాగానే కాకుండా ఇంకా పక్క జాగాలకు ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో దానంతా కూడా గ్రీనరీగా డెవలప్ చేసి ఇక్కడ ఈ టెంపుల్లో అవసరం ఉంటే ఒక బోటింగు, తర్వాత ఒకటి ఇక్కడ కెఫెటేరియా, అంటే రీక్రియేషన్ సెంటర్, పిల్లలు ఆడుకోవడానికి ఒకటి, ఇదంతా కూడా పార్కు లాంటిది అంతా కూడా తయారు చేసి మరి బాసరమైన ప్రతి టూరిస్టు ఈ రామాలయాన్ని దర్శనం చేసుకొని డెవలప్మెంట్లో నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మరి రావటం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి టూరిజాన్ని కూడా ఒక ఇంపార్టెంట్ రోల్గా తీసుకొని టూరిజం ద్వారా ఇటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానివ్వండి, టూరిస్టులకు మంచి వసతులు కల్పించడం కానివ్వండి, ముఖ్యంగా ప్రభుత్వ ఎకానమీ కూడా మరి ఇంకో దశకు పోవాలనంటే టూరిజం ద్వారానే సాధ్యమైందని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున టూరిజానికి పెద్దపీట వేసి టెంపుల్ టూరిజం కానివ్వండి, ఈకో టూరిజం కానివ్వండి, నార్మల్ టూరిజం కానివ్వండి, మెడికల్ టూరిజం ఇది పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఆర్మూర్ పర్యటనకు వచ్చిన త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేన రెడ్డికి జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నివేదన్ గుజరాతీ ఘనంగా స్వాగతం పలికి తలకు టోపీ, శాలువా, మెమోటోతో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా నివేదన్ మాట్లాడుతూ క్షత్రియుల సాంస్కృతిక సాంప్రదాయమైన టోపీ ఆయనకు ధరించి చేనేత శాలువాతో మెమెంటోలతో ఆయనను సన్మానించి ఆర్మూర్ ప్రత్యేకత ఆయన వివరించామన్నారు. ఆత్మీయంగా పలకరించిన గవర్నర్ ఆర్మూర్తో తనకు ఎన్నో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఆదర్శ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, అల్జాపూర్ రాజేశ్వర్, వర్మ, కాశీనాథ్, సునీల్, దుర్గా ప్రసాద్ తదితరులున్నారు. మాక్లూర్ మండలంలోని గుత్పా వద్ద గల అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఇంద్రసేనారెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణకర్త అమృతలత మరియు బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఘనంగా సన్మానించే ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం అందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అధికారికంగా జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్కు ఘన స్వాగతం పలికి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిన ప్రాంతాలను చూపించడం జరిగిందని చెప్పారు. అనంతరం గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని, రానున్న రోజుల్లో ఇంకా ఎంతో అభివృద్ధి జరగాలన్నారు. హనుమంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులున్నారు. ఓకే రెడీ. మోర్తాడ్ మండల కేంద్రంలో ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష అట్టలు, స్టేషనరీ వస్తువులను లయన్స్ క్లబ్ ఆఫ్ మోర్తాడ్ ఆధ్వర్యంలో వితరణ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పరీక్షలలో మంచిగా ఉత్తీర్ణులై విజయాలు సాధిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఇక ముందు కూడా ఈ స్కూల్కి ఏదైనా అవసరాలు ఉంటే మా లయన్స్ క్లబ్ తరఫున ప్రతి అడుగు ముందుకు ఉంటుందని చెప్పి మీరు మమ్మల్ని మర్చిపోవద్దని చెప్పి మమ్మల్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ లయన్స్ క్లబ్ ద్వారా సేవలను ఇంకా విస్తారంగా మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా సేవలను వినియోగించుకోవాలని ఈ గ్రామస్తులకు, గ్రామ హై స్కూళ్లకు, అన్ని పాఠశాలలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఏకలవ్య కార్పొరేషన్కు పాలకవర్గం నియమించి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తక్షణమే కేటాయించి ఎస్సీ వర్గీకరణ లాగే ఎస్టీ వర్గీకరణ కూడా ఆమోదించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎరుకల గిరిజనులను ఆదుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో గోవింద్ రెడ్డి కాలనీలో ఎరుకల గిరిజనుల మండలంలోని కుర్రు కులస్తుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కుర్రు కమిటీని ఎన్నుకున్నామని చెప్పారు. అనంతరం తెలంగాణ ఎరుకల గిరిజనుల హక్కుల పోరాట సాధన సమితి కుర్రు రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సొసైటీలో ఏర్పాటు చేసి చిల్లి గవ్వ సాయం చేయలేదని ఆరోపించారు. కాబట్టి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం
ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిందని, దీనికి ఎరుకల గిరిజనులు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. అలాగే పాలకవర్గం నియమించి 1000 కోట్ల నిధులను కేటాయించాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 30 సంవత్సరాల మాదిగ కులస్తుల వర్గీకరణ చేశారని, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్టీ వర్గీకరణ చేసి ఎరుకల గిరిజనుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలవాలని కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎరుకల గిరిజనులను ఆదుకోవడానికి తక్షణము రేవంత్ రెడ్డి గారు స్పందించి తక్షణమే ఏకలవ్య కార్పొరేషన్కు పాలకవర్గాన్ని నియమించి ఇలా ఎన్నో ఏళ్ళుగా గత ప్రభుత్వం కూడా సొసైటీలు ఏర్పాటు చేసి ఎరుకల గిరిజనులను ఆదుకోవాలని ప్రయత్నం చేసి చివరి వరకు ఒక్క డబ్బు కూడా ఒక పైసా కూడా ఇవ్వకుండా పోయింది. అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు తక్షణం ఎరుకల గిరిజనులను ఆదుకోవడానికి ముందుకొచ్చి మా యొక్క ఎరుకల గిరిజనులకు కూడా దైవంగా వర్ధిల్లాలని, ఎస్టీలో వర్గీకరణ చేసి ఆదుకోవాలని సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారితో విన్నవించుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ల ప్రక్రియకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై నామినేషన్ వేయించారు. కరీంనగర్లో ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి తెలంగాణ చౌక్ వరకు సాగిన ర్యాలీలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి 4 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్తో పాటు మంత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్యోగాల పార్టీ అని, నిరుద్యోగులకు బాసటగా ఉన్న పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యమని తెలిపారు. 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 55,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. భారతదేశ చరిత్రలో కులగణన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. విద్యా వ్యవస్థను మార్పు చేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టభద్రుల కోసం అనేక నిర్ణయాలు తీసుకుందని మంత్రులు తెలిపారు. గవర్నమెంట్ టీచర్లకి ప్రమోషన్స్ ఇచ్చాం. జీవన్ రెడ్డి ఇలా గెలిపించారో నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రులు కోరారు. విద్యా వ్యవస్థలో మార్పు రావాలని, పట్టభద్రులందరికీ ఉపాధి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని శ్రీధర్ బాబు తెలిపారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి పుష్పగుచ్చాలు అందిస్తూ పోచారంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రక్తదానం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఢిల్లీలో ఎగిన కాషాయ జెండా గల్లీలో ఎగిరే వరకు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచాయని అన్నారు. గత ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటే కాంగ్రెస్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక్క నోటిఫికేషన్ కొత్తగా వేసిన దాఖలాలు లేవన్నారు. గత ప్రభుత్వం 3,000 నిరుద్యోగ భృతి అంటే కాంగ్రెస్ 4,000 ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశాయన్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ఏ ఒక్క హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ కేసులు పెడుతుందని మండిపడ్డారు. 317 జీవో, ప్రమోషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. నిజామాబాద్ జిల్లా చేనేత సహకార సంఘ నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ నేతల మధ్య జరిగింది. జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తన్నీర్ శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్లతో నిజామాబాద్ జిల్లా చేనేత సంఘం కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవతి అనిల్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు దేకొండ యాదగిరి, జిల్లా అధ్యక్షులు బిజ్జు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమన్లు, పద్మశాలి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జరాజేశ్వరి, నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జటి వెంకట నర్సయ్య, జిల్లా పద్మశాలి సంఘం సలహాదారులు రాపిల్లి గురుచరణం, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గుడ్ల చంద్రబాగ, నగర అధ్యక్షురాలు బల్ల లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. జాయ్ ఎలుకాస్ నగల షోరూంలో
మేకింగ్ ఛార్జెస్పై 50% ధర తగ్గించి విక్రయాలు చేస్తున్నట్లు జాయ్ అలుకాస్ యాజమాన్యం స్పష్టం చేసింది. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల జోయ్ అలుకాస్ షోరూంలో మేకింగ్ ఛార్జీలు ఫ్లాట్ 50% డిస్కౌంట్తో అమ్మకాలు జరుగుతున్నాయని షోరూం అధికారులు తెలిపారు. భారతదేశంలోనే మొదటిసారిగా బంగారు, వెండి, డైమండ్, ప్లాటినంపై ఈ ఆఫర్ మా షోరూంలలో 50% తగ్గింపుతో అందిస్తున్నామని షోరూం మేనేజర్ ఫిజు సిజే తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ కరుణ, సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. మన నిజామాబాద్ జోయ్ అలుకాస్లో మన 50% ఆఫర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆఫర్కి మన వీఐపీ కస్టమర్స్ అండ్ మన రెగ్యులర్ కస్టమర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ ఇరిగేషన్ ఏఈసార్ అందరూ వచ్చారనమాట. ఈ ఆఫర్ సక్సెస్ఫుల్గా చేయడానికి నిజామాబాద్ తరఫున మన కస్టమర్కి చాలా బెనిఫిట్ అన్నమాట ఇది. సో 50% డిస్కౌంట్ అనమాట ఒకటేసారి. చాలా పెద్ద ఆఫరు. ఇండియాలో ఏ షోరూంలో కూడా లేదు అలాంటి ఆఫరు. మన జోయ్ అలుకాస్ ఇండియా పెట్టడం జరిగింది ఇక్కడ. సో నిజామాబాద్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం, సిద్దులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు. ఆర్మూర్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటనతో సందడి. భూపతి రెడ్డి నివాసంలో గవర్నర్కు ఘన స్వాగతం, సన్మానాలు. లాలన వృద్ధాశ్రమంలో వృద్ధులను ఆప్యాయంగా పలకరించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. సోమవారం సందర్భంగా సిద్దులగుట్టపై భక్తుల తాకిడి. నవగ్రహాల విగ్రహ ప్రతిష్టాపన. శివాలయం, రామాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసిన కాంగ్రెస్ నేతలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.